సమాధానం చెప్పరా? వెళ్దామా వెళ్దామా? రే నిన్నే అడుగుతున్నాను రా. అనవసరంగా నన్ను కెలక్కు. ఇలాంటి పని ఏ పనికి మళ్ళీ ఏదో ఒప్పుకోడు. నాకు తిక్కరేగి నిన్ను 4 పీకేలోగా ఈ టాపిక్ ఆపే. రే ఈ పని మీద మన భవిష్యత్ ఆధారపడుందిరా. ఈ ఒక్క పని కనుక ఫినిష్ చేసాము డబ్బుల వర్షం కురుస్తుంది మావా. డబ్బు కోసం ఏ పని చేస్తావా? ఇవాళ పొడమ్ముతున్నావు, రేపు హత్య కూడా చేస్తావా? చా రేయ్, నేను చచ్చినా ఇలాంటి పని చేయను రా. నువ్వు చేయలేవు. నీ ఏదో ప్లాన్ లాపి మూసుకొని కూర్చో. నిజమే, నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు. నేనే ఫినిష్ చేస్తాను రా. 4-5 కాలేజీలు అమ్మాలి, అది నేనే చూసుకుంటా. మళ్ళీ ఇంకెప్పుడైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడాను నన్ను చెప్పు కొట్టు. రే కార్తీక్, నీ సాయం కోసం వచ్చాను కదరా. నా వల్లైతే నేనే చేసుకునేవాడిగా. నాకేం కావాలో నువ్వే చూసుకోవాలిగా. నాకు వేరే ఎవరున్నారా కార్తీక్? నీకేంట్రా అంత పెద్ద కష్టం? ఉన్నదాంతో సంతోషంగా ఉంటా నేర్చుకో. రే కార్తీక్, నేను బతిమాలుతున్నాను రా మామ. ఈ ఒక్క పని చేశారా? నాకు ఇంకెలాంటి సాయం వద్దురా కార్తీక్. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా కార్తీక్? నా కోసం ఈ మాత్రం చేయలేవురా నువ్వు? ఈ పని చేయకపోతే చచ్చిపోతావా? అవునరా, నిజంగానే చచ్చిపోతాను రా. రేయ్ ఏమైందిరా? నేను ఒక విషయం దాచాను రా కార్తీక్. అప్పుడప్పుడు జ్యోతాన్ని ఇంటికి వెళ్తాను కదా, అక్కడ వాణి అని ఒక అమ్మాయిని చూశాను రా. ఈ ఒక్క పని చేసి పెడితే వాణిని వదిలేస్తారా? నాకు వాణి కావాలరా మామ, నాకు వాణి కావాలి. ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం. చిందా ఒంట్లో బాగోలేదండి. ఆడు పిలిచాడు ఈడు పిలిచాడు అని తెలియకుండా సొంతంగా ఈ వ్యాపారం ఎట్టేవో నరికి పారుదొప్పుతా. నువ్వు పోరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? అమ్మాజీ ఇంటికి వెళ్తున్నావు. మాట్లాడుకుంటూ కూర్చో. అమ్మాజీ లోకల్లో వ్యాపారం సాగట్లేదని మన పాలు రాసినే లేపేశాడు. నా మనిషి మీదే చేయేస్తాడా? చెత్త నా కొడుకు. ఫు, సరుకు యానా వెళ్లి తీరాలి. ఆ బాయిగాడ్ ఏరియాలో మన సరుకు అమ్మి చూపించాలి. ఎవడు సచ్చినా వ్యాపారం సాగకూడదురా. ఈ దేశాల నుంచి సరుకు వచ్చి శానాళ్ళైందిరా. అది అమ్మలేకపోతే ఈ అమ్మాజీకి అవమానం. అమ్మాజీ నేనెళ్తా. అమ్మాజీ రేయ్, ఆస్తూసి అడిగేయాలరా, అది ఆళ్ళ ఏరియా. సర్లే, ఏదో ఒకటి తొందరగా కానివ్వండి. వీళ్ళు చేసే ఏదో పనులకి నాకు ఎక్కడో. సరే ఏ సుందరం, మన సైడ్ సాకులాంటి కుర్రాళ్ళు ఉంటే చెప్పమంటావా? సరే పుట్ట పంపించు. రప్పగా కమిషన్ ఎంత వస్తుందంటావు? నువ్వు సంవత్సరం అంతా సంపాదించేదే నేను ఒక్క రోజులో చూపిస్తాను. నిజంగానా? కుర్రాళ్ళు రెడీ చేసి నీ ఫోన్ చేస్తాను, సరేనా? జ్యోతి, ఏంటి సుందరం? అసలు విషయం మర్చిపోయాను. సప్తగిరి లాడ్జ్ రూమ్ నంబర్ 300కు అమ్మాయిని పంపించు. ఫోటో వద్దులే. ఆ రోజు నీతో పాటు అమ్మాయి వచ్చిందే, దాని పేరు వాణి. అదే. సరే పంపిస్తాలే. బ్రిజిడ్ రారా. నేను వెళ్ళనా? ఎక్కడికి? యానోకి సరుకు తీసుకుని నేను వెళ్ళాలని అడుగుతున్నా. నీ వల్ల కాదురా. ఏంటి చూదన్నా, నమ్మకం లేదా? ముఖ్యంగా ఇలాంటి పని ఏదైనా ఇప్పించమనే కదన్నా నీ దగ్గరకు వచ్చాను. రైట్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా ఈ పని. నీ తెలీదు. ఖరీదైన సైనా పొడి, పైగా కాలేజీలో అమ్మాలి. ఇప్పుడు అలా కావాల్సింది కొత్త మనిషిగా. దానికి నేను సరిపోతాను. కాలేజీలో అమ్మడం గురించి ఎందుకు టెన్షన్ పడతారు? అది నేను చూసుకుంటా. ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఓకే అని చెప్పండి, మనం చేస్తున్నాం చెప్పండి. చేద్దాం చూద్దన్నా. సరే ఏం చేస్తావో చూద్దాం. జ్యోతన్న ఒక కండిషన్. ఏంట్రా? నేను ఈ పని పూర్తి చేస్తే వాణి నాకు కావాలి. వాణి నాకు కావాలి.
అది సంవత్సరానికి ఎంత సంపాదించి పెడుతుందో తెలుసా నీకు? తెలుసు, అందుకే ఇప్పుడు అడుగుతున్నా. చెప్పింది జాగ్రత్తగానండి. ముందు మీ సిమ్ కార్డు తీసి ఈ సిమ్ కార్డు వాడండి. ఈ నంబర్ నుంచి ఎవ్వరికి ఫోన్ చేయొద్దు. అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, సరేనా? ఎట్ట చేయాలో ఏటి చేయాలో నేను ఫోన్ చేసి చెప్తాను. సరుకు ఎక్కడ తీసుకోవాలో ఎవరికి ఇవ్వాలో వివరంగా నేను చెప్తూ ఉంటాను. సరే అన్న. నేను చెప్పినట్టు చేశారనుకోండి, మీకు ఏ ప్రాబ్లము ఉండదు. రిజిడు, ఆ బంకాలతో మాట్లాడావు కదా? మాట్లాడానన్నా. చెక్ పోస్ట్ దాటి కాస్త ముందుకెళ్ళండి. కుడివైపు బంక్ ఉంటుంది. లోపలికి వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయమనండి. ఆడిచ్చింది తీసుకుని హైవే Full tank. అలా వెళ్తూ ఉండండి. ఎక్కడా బండి ఆపద్దు. 3 గంటలకు నేను ఫోన్ చేస్తాను. మర్చిపోకుండా బ్యాగ్ తీసుకెళ్ళండి. బ్యాగ్ ఎక్కడ్రా? ఓ, ఎవరు? ఏయ్, నేనే ఎక్కడున్నా విష్ణు? వెళ్తూ ఉన్నా. ఇదేంటి కొత్త నంబరా? ఏ నంబరే? అంతా ఓకే కదా విష్ణు? అయిపోయిన తర్వాత మాట్లాడతా. పని అయ్యాక త్వరగా వచ్చి హ్మ్. నేను చాలా మిస్ అవుతున్నానురా. ఏంటే వాణి, పోయినసారి కన్నా ఈసారి కాస్త గ్లామర్ ఎక్కినట్టుగా ఉంది. వయసు పెరుగుతున్న కొద్ది నీ అమ్మ కూడా పెరుగుతున్నట్టుంది కదే. ఆ? నిన్ను సోడా ఎలా పోయినా లేక చూస్తుంటే- వాటర్ పోయినా? ఆ, ఏదో ఒకటి వేసుకో. నాకొద్దు, ఏ? మీరు తాగండి. వాణి అంటే వాణియే, నీ ముందు ఎవ్వరూ పనికిరారే. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి వాణి ఈ టైంలో? అయ్యో మీరు అర్థం చేసుకోరే. ఒకే ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. వచ్చేస్తాగా. వెంటనే వచ్చేస్తాను. వచ్చే వెయిట్ చేయండి. త్వరగా వచ్చేయంటే. బాయ్ జ్యోతి, అంతా మీకోసం చెప్తున్నాను బాయ్. ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళు కదా. బాయ్, మీకు తెలియకుండా సరుకు పంపుతోంది. నా కుర్రాళ్లే పంపించింది నేనే అనుకోండి. నీకు చెప్పకుండానా బాయ్? బాయ్, మరి నా సంగతి చూసుకోవాలి. అమ్మాజీ తర్వాత నేనే. చిన్నపిల్లలే, బ్లేడ్ ముక్క కూడా లేదు. నీ ఇష్టం, ఇతన్ని ముక్కలు ముక్కలు చేసుకోండి. హైవేలోనే వస్తున్నారు. బండి నంబర్ ఏపీ 7 ఏజే 1923. విష్ణుని ఏమైంది? విష్ణుని చంపేస్తానట. విష్ణుని చంపుతాడా? ఏమంటున్నావు? విష్ణుని చంపేమని జ్యోతి నాకు ఫోన్ లో చెప్పాడు. జ్యోతనే కదా విష్ణుని పంపించింది. అయ్యో నాకు తెలియదన్నా, కానీ వాడు చెప్పింది ఇదే. ఏంటో అనేది? సరుకు తీసుకెళ్లేది కార్తీక్ జ్యోతి అన్న కొడుకు కదా వాణి. ఆ బ్రోకర్ ఏదో డబ్బు కోసం ఏమైనా చేస్తాడన్నా. ఆ విష్ణు నా కోసమే ఇదంతా చేయడానికి ఒప్పుకున్నాడు. వెంటనే వెళ్ళి ఫోన్ చేయండి అన్నా. నేను చేస్తాను, గట్టిగా అరకు, నేను చూసుకుంటాను. పాత నంబర్ వాడట్లేదు, ఈ నంబర్ కి ఫోన్ చేయి త్వరగా. హలో, నేను జిట్టుని ఏంటి? వాడి ఆ? చెప్పింది జ్యోతి మిమ్మల్ని చంపడానికి మనుషులు పంపించారట. అక్కడికి వెళ్ళకండి, ప్రమాదం. నేనుంటాను. హలో, హలో రే జిడ్డు, ఏమైందిరా? మనల్ని చంపడానికి మనుషులు ఏర్పాటు చేశారంట. తీరా తీరా పడి తీరా తిప్పు. ఏదో మాట్లాడింది ఎవరు? జిడ్డు, వాడికి ఈ విషయం ఎవరు చెప్పారు? వాణి చెప్పిందట. జ్యోతికి తెలుసా? ముందు వాడికి ఫోన్ చెయ్యి. రే వినరా, జ్యోతికి ఫోన్ చేయమని చెప్తున్నా కదా. చంపించమంది వాడేనట్రా. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చి మోసం చేసినట్టు మోసం చేశాడు. పెద్ద పుడిగిలా మాట్లాడాడు.
మనల్ని ఎందుకు చమ్మన్నాడో తెలియట్లేదే. రెండు వైపులా కమిషన్ దొబ్బేస్తున్నాడేమో. రే 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 మామ మామ సరుకురా మామ. అన్నయ్య ఎప్పుడో చెప్పాడు, నాకే ఎక్కల. నీకు అర్థం కాలా? జ్యోతికి ఫస్ట్ నుంచే మీరంటే ఇష్టం లేదు, అందుకే టైం చూసి స్పాట్ పెట్టాడు. ఇప్పుడు నువ్వు చచ్చావనుకో అమ్మాజీ కోట మీద అనుమానం రాదు కదా. నీ బాబు జిత్తులు మరి నక్కరా. హే, ఆ బ్రోకర్ గారు నా బాబేంట్రా? జాగ్రత్త నాన్న. శేఖరం ఇప్పుడు ఎలా ఉంది? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండాలిరా? చూద్దాం. ఇక్కడే కూర్చొని ఏం చూస్తావురా? రేయ్, బయటికి వెళ్తే నీ బాబు పేక్ కోసేస్తాడు బే. నేను చెప్పేది విను. రేపు పొద్దునే తిరిగి వెళ్ళిపోదాం. వెళ్ళి పోగొనుకురా. రెండు రేవతి ఇంటి తాళం ఇవ్వు. ఎక్కడికి వెళ్ళావురా? నాన్న గుండె నొప్పిని హాస్పిటల్లో చేర్పించాం తెలుసా నీకు? ఇది తీసుకో. ప్రస్తుతం ఈ నంబర్ నాదే. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు?